ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలని పెట్రోల్ పోసుకొని తనను తను తగులబెట్టుకున్న శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం దక్కలేదు మీ 10 ఏళ్ల పాలన లోపల. అమరుడైన శ్రీకాంతాచారి మొదటి అమరుని దగ్గర నుంచి శ్రీకాంతాచారి దగ్గర నుంచి మొదలుకుంటే 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చేటువంటి రైళ్లను ముద్దాడినటువంటి పాలమూరు బిడ్డలకు కూడా రూపాయి దక్కలేదు. గల్లీలో డెలివరీ తినొత్తలేదు. ఢిల్లీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి కానీ ఢిల్లీకి పోయి చచ్చిపోయిన మా రంగారెడ్డి జిల్లా యాదిరెడ్డి గారి కుటుంబానికి కూడా ఏం దక్కలేదు. 1200 మంది కుటుంబాలు అమరులైతే అన్నకో శాఖ, చెల్లెకో శాఖ, నాయనకో శాఖ, ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప మీ ఆస్తులు పెంచుకున్నారు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు. అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం, మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసారు. దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా? ఇగో దీనికి బ్రాండింగ్ పంచాయతీ. అన్నోదికు బ్రాండింగ్ చేసుకుంటున్నాడు. 30 మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు కానీ 30 యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్లో ఉన్నాడు కేటీఆర్. దానికి ఆయనకు తెలుసు ఈ రోజు కాకపోతే రేపైనా వీళ్ళందరినీ ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వమో అధికారంలో ఉన్న ప్రభుత్వమో పక్కా లెక్కలన్నీ తీసుకొస్తుంది, జైల్లో పెడుతుంది. శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ తప్పుడు కథనాలు రాస్తున్న వాళ్ళని పంపిస్తాం అనేది వాళ్ళకి తెలుసు. పెయిడ్ ఆర్టిస్టులకు కూడా తెలుసు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళంతా విదేశాలలో పెట్టుకొని ఐపీ నెంబర్లు లేకుండా పేపర్లు ఛానల్ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఎలుక కలుగులో దాక్కుని ఏదో అనుకుంటుంది అంటే నేను బయటికి రానంతసేపు నన్ను ఎవడేం చేస్తాడని. పొగెట్లా పెట్టాలి, ఎలుకను బయటికి ఎట్లా తీసుకురావాలి, బయటకు వచ్చిన ఎలుకను బోన్లు ఎట్లా పెట్టాలనేది తెలియనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు, ఈ దేశాన్ని పాలిస్తలేదు భారతీయ జనతా పార్టీ. మేము ఎదుగుతున్నాం, పేదలకు సేవ చేసి ఎదుగుతున్నాం. మేము ఎదుగుతున్నాం, రైతులకు దగ్గరే ఎదుగుతా ఉన్నాం. మేము ఎదుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది. ఇప్పుడు వచ్చి వాళ్ళెవరో వాళ్ళ కోసం వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం చెల్లని రూపాయి అయిపోయింది. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. అంతే. కవితను ఎవరు అడుగుతున్నారు? కవిత 2019 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. ఇంకా కవితకి ఏమున్నది అక్కడ? ఏం లేదు. కష్టపడేదో నాన్న ప్రేమనో కొట్లాడనో ఏడ్చుతోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ ఏముంది?